రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆంధ్ర రాష్ట్రం మీద పోలీసు వాళ్ళ మీదే ఫస్ట్ నుంచి కూడా ఆయన కోడి కత్తి కాడి నుంచి కూడా డౌటే. ఆ డౌట్తో మరి 2019 నుంచి 2024 వరకు అదే ల్యాండ్ ఆర్డర్తో ఎట్లా పనులు చేయించుకున్నాడు, అదే పోలీసు వాళ్ళతో ఆ వ్యవస్థకి ఎట్లా నాశనం చేశాడు, అదే డీజీపీ సవాన్ గారికి రోడ్డు మీద ఏ రకంగా తెచ్చాడనేది ప్రజలు గమనించారు. ఒకటి, బాబాయికి హత్య చేసేసి బాబాయికి గొడ్డులు పోటీ వేసి గుండెపోటు అని మార్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలోనే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అట్లానే అవినాష్ రెడ్డి అంటే తన సొంత బాబాయ్ కొడుకు. వీళ్ళు సొంత రక్త సంబంధానికి కూడా చంపేసి ఒక వ్యవస్థని, ఒక డీజీపీ సవాన్ గారికి కూడా ఆ వృత్తికి మచ్చ తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఈ గొడ్డలిపట్టి అధ్యక్షుడు. వీళ్ళ గురించి మనం మాట్లాడే అవసరం ఏముందండి? వీళ్ళ గురించి మనం మాట్లాడేంత అవసరం లేదు, మనం మాట్లాడతానికి లేదు. వీళ్ళకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి కానివ్వండి, పోలీస్ వాళ్ళ గురించి కానివ్వండి, మాట్లాడితే నైతిక ఇలువ లేని వాళ్ళు వీళ్ళు. సార్, ఇది గవర్నమెంట్లో మాట్లాడే స్వేచ్ఛ లేదని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీరేమంటారు? ఈ గవర్నమెంట్లో 2 సంవత్సరాల నుంచి మీరు అరే బాబు మీరు ఎక్కడున్నారు, ప్రజల దగ్గర రండి, ప్రజల సంక్షేమ సేవలు ఎట్లా అందుతున్నాయి, ప్రజలకు ఎట్లా ఉంది, ఈ మంచి ప్రభుత్వంలో ఏ రకంగా జరుగుతుందనేది ప్రజల దగ్గరికి వచ్చి అడగండ్రా అంటే గుండాలకి వేసుకొని ఇంకా మీ అరాచకాలు తగ్గలేదు. 2019 నుంచి 2024 వరకు అరాచకాలు చేశారు. సేమ్ టైం ఇట్లానే ఈ మంచి గవర్నమెంట్కి బ్యాటు దాటానికి గంజా వాళ్ళని దింపుతున్నారు, డ్రగ్స్ వాళ్ళని దింపుతున్నారు, ఎక్కడెక్కడి నుంచి గుండాలను తెస్తున్నారు. ఇంకా గొడ్డల పోట్లు, గుడ్డ పోట్లు, కత్తి పోట్లు అనటానికి జగన్మోహన్ రెడ్డి ఇది కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సీఎం, ముఖ్యమంత్రి. ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీ ఆటలు సాగవు. ఎక్కడైనా ఆడబిడ్డకి అన్యాయం జరిగిందంటే అక్కడ పోలీసు వాళ్ళు 5 నిమిషాల్లో ఉంటున్నారు. అంటే మొన్న కృష్ణలో లాక్డప్ కేసులో సిఐని గవర్నమెంట్ సక్రమంగా సిట్టేసి ఎవరు తప్పుడు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, డీజీపీ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి శవరాజ్యకం చేసే జగన్మోహన్ రెడ్డి, శవాల మీద ఓట్లు ఏరుకునే జగన్మోహన్ రెడ్డి. తనకి ఏంటంటే అసలు తనకి పిల్లలు కూడా పిల్లలది వాళ్ళు. మీకు సాయి కృష్ణ కుటుంబం నీకేమన్నా పిలిచారా? లేదు. సరే, ఎప్పుడో ప్రతిపక్షం ఒక నాయకుడిగా ఉన్నావు, ఒక ఎమ్మెల్యేగా నువ్వు వెళ్ళావు, మాట్లాడొచ్చు, తప్పులేదు. నీకు సిగ్గుందా? వాళ్ళు ఏం మాట్లాడారు? అదే నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి విత్ సెకండ్లో చెప్పిన 2 నిమిషాల్లోనే ఆయనకి సస్పెండ్ చేసేసి సిట్ చేశారంటే అది ఈ మంచి ప్రభుత్వంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మిషన్ అంటే ఆయన పనితనం అనేది ప్రజలు కోరుకుంటారు. ప్రజలు ఆయన కావాలని కోరుకున్నారు కాబట్టే ఇవాళ పోలీసు కానిస్టేబుల్ కానివ్వండి, సీఏ కానివ్వండి, ఇవాళ ఇంతమంది ఒక పోలీసు మీదే సిట్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. నీ బాబాయికి గొడ్డల పోటేసి గుండెపోటు అన్నీ కూడా నువ్వు మాట మార్చినా కూడా నువ్వు సిట్ అయ్యలేకపోయావు. 5 సంవత్సరాలు పరిపాలన చేసావు, సిట్ అయ్యలేకపోయావు. అది నీకు గొడ్డల పోటీ పార్టీకి ఉన్న ఘనత. అంటే ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నారు, యువత జీవితాన్ని నాశనం చేస్తారు, తప్పుడు కేసులు పెట్టేసేసి అది ఇదని మాట్లాడుతున్నారు జగన్మోహన్. యువతకి 2019 నుంచి 2024 వరకు యువత జీవితం నాశనం చేసింది ఈ గొడ్డల పార్టీ వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకి డ్రగ్స్కి అలవాటు చేశారు, వాళ్ళకి గాంజాయికి అలవాటు చేశారు, వాళ్ళకి మందుకి 500 ఇచ్చేసి బిర్యానీ ప్యాకెట్ ఇస్తా మీరు రండని స్టూడెంట్ జీవితాలు పాడు చేశారు. మీరు బిడ్డల జీవితాలు నాశనం చేసింది మీరు. ఇవాళ మొన్న అంటున్నాడు చిన్న చిత్కా కేసు పెట్టి అన్న వాళ్ళకి కూడా అరెస్టులు చేస్తున్నారని. అరే భయ్, చిన్న చిత్క అంటే నీకు చిన్న చిత్కే. ఎందుకంటే ఆ మాట నిజంగా ప్రజలు నమ్మాల్సిందే. నువ్వు గొడ్డలు పోటేసిన తర్వాత గుండె పోటని మార్చిన నాయకుడు కాబట్టి నీకు చిన్న చిన్న కేసులాగే ఉంటుంది. ఆ చిన్న కేసులైనా
చీమంత కేసైనా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనిచేస్తున్నారో అట్లానే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పనిచేస్తున్నారో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా అదే పదే తన తనయుడుగా పేరు నిలబెట్టుకుంటారు. ఈ చిన్నది ఎక్కడైనా కూడా చిట్కంటే ముందు వెంటనే వాళ్ళ మీద కేసులు కాదు, ఏం జరిగినా కూడా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నా కూడా నీకు సిగ్గుందా, నీ భార్యని ఒక చిన్న మాట అన్నందుకు ఒక టీడీపీ కార్యకర్తకి సస్పెండ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. మీరు తెలుగుదేశం పార్టీ గురించి కానివ్వండి, అమరావతిలో అడుగు పెడతానికి అర్హత లేని వాళ్ళని మీరు ఒక గుండాలుగానే మిగిలిపోతారు ఈ రాష్ట్రం గారి చెప్తున్నా. సార్, లాస్ట్ ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ మాట్లాడే స్వేచ్ఛ లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? ల్యాండ్ ఆర్డరు స్వేచ్ఛ లేదంటానికి ఆయనకి ముందు అతని గవర్నమెంట్లో ఏమేమి అమలు చేశారు ల్యాండ్ ఆర్డర్గా. గతంలో ఒక బాబుని చెల్లిని ఏడిపించాడని చెప్పి అడిగితే ఆ బాబుని కాల్చి చంపేశారు. అలా బీసీ బిడ్డల్ని మీరు ఆ రోజు అనేక రేపులు చేశారు, అనేక మానభంగాలు జరిగింది, ఆడపిల్లల మీద అగాత్యాలు జరిగింది, యాసిడ్ దాడులు, బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళందరూ జరిగినా మీరు ఏ రోజైనా పట్టించుకున్నారా? ఈరోజు ల్యాండ్ ఆర్డర్ సక్రమంగా ఉంది, రాష్ట్ర ప్రజలు హాయిగా ప్రశాంతంగా ఆడపిల్లలు అర్ధరాత్రి తిరగలుగుతున్నారంటే అది ల్యాండ్ ఆర్డర్ చక్కగా ఉంది కాబట్టి రాష్ట్ర అంటే ఈ గవర్నమెంట్ వచ్చేంత పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన దుర్వినియోగం అయితే జరగట్లేదండి. అతను ఏంటంటే ఆ భావన గత 2024-19 తర్వాత జరిగిన అలాగే ఆయన కనిపిస్తుంది. ల్యాండ్ ఆర్డర్ లేదు అనుకుంటున్నాడు తప్ప వేరే. అంటే గవర్నమెంట్ మాట్లాడే స్వేచ్ఛ లేదంట కదా సార్, ఎవరైనా మాట్లాడితే వారిని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటగా. ఎందుకు లేదు సార్, ఆయన మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు కదా, ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి తిట్టడము బూతులు తప్ప వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళ మాటలే బూతులు అయిపోయింది. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మా స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అంటే ఈ గవర్నమెంట్లో జంగిల్ రాజ్యం నడుస్తుంది, నేను బీహార్లో కాదు జంగిల్ రాజ్యం ఆంధ్రాలో ఉంది, జంగిల్ రాజ్యం అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో అయితే ప్రశాంతంగా ఉందండి. ఆంధ్రాలో రాష్ట్రము సస్యశ్యామలంగా ఉంది, పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేస్తుంది. డ్రగ్స్ పైన దండయాత్ర ప్రోగ్రాంలు అయినా సరే, ఇది ఆడపిల్లల్ని ఏడిపించడం అయినా సరే, వీటన్నిటి మీద కూడా అరికట్టారు. అన్నీ చాలా చక్కగా ల్యాండ్ ఆర్డర్ అయితే ఉందండి. అంటే విలన్ సినిమాలో ఉంటాడు కానీ నిజ జీవితంలో చంద్రబాబు నాయుడు రూపంలో ఇక్కడే ఉన్నాడు, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. విలన్ కాదండి, చంద్రబాబు నాయుడు గారు హీరో అండి. విలన్ జగన్మోహన్ రెడ్డి అండి. ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి రాష్ట్రం సస్యశ్యామలాన్ని నాశనం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి అండి. ఇప్పుడైతే హీరో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఒక హీరోలాగా ఒక మంచి పిక్చర్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారండి. అది ఆయనకి నచ్చట్లేదు. ఏదో బురద జల్లాలి, ఏదో ప్రజల్ని మబ్బు పెట్టాలి, ప్రజల్ని తప్పుదో పెట్టి ఇది అలా ఉంది, అరాచకాలు సృష్టిస్తున్నారు. వాళ్ళే ల్యాండ్ ఆర్డర్ బాగలేదు అంటున్నారు. కాదు, అమరావతిలో రైతులు పరామర్శించడానికి వాళ్ళకి కలిసిన ఇబ్బందులు తెలియజేసుకోవడానికి మా కమిటీ వెళ్తుంటే వాళ్ళని రౌడీ చేటర్లు అంటున్నారు మా నాయకుల్ని, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎవరు లేరు కదండి అక్కడ. ఆ రైతుల్ని అన్యాయం చేశావు, ఆ రైతుల్ని రాష్ట్రం అధోగతి పాలు చేసావు, అభివృద్ధి చెందే అమరావతిని నాశనం చేసావు. గత 5 సంవత్సరాలు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. నీలాంటి నీచులు రాకూడదు, ఈ వైసీపీ పాలన, ఈ వైసీపీ గుండాలు అక్కడ రాకూడదు. అక్కడికి వస్తే మళ్ళీ అరాచక పాలన, మళ్ళీ బ్లేడ్ బ్యాచ్, మళ్ళీ గంజాయి బ్యాచ్ అక్కడ నివసిస్తారని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి అంటే అడ్డుకున్నది రైతులు కాదు టీడీపీ నాయకులు, అది ఇదని అంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టారు, 11కి పరిమితం చేశారు. ఇంకా ఏమైనా చేయొచ్చు. మీరు అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి మీరు శ్రేయస్సు కోరే మీరు వ్యక్తులు కాదు కాబట్టి మీరు అసలు రాష్ట్ర ప్రజల గురించి మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు రాష్ట్రాన్ని నాశనం చేసినారు. కాదు సార్, అమరావతి దోపిడీ చేశారు, బినామీలు నాయకులు కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. బినామీలు ఉన్నది జగన్మోహన్ రెడ్డి దగ్గర అండి. ఆ మద్యం స్కామ్లో బినామీలు ఉన్నారు ఏంటి, వైజాగ్లో బినామీలు, ఎక్కడ పడితే అక్కడ మీ వెనకాల మీ దగ్గర బినామీలు ఉన్నారు. బినామీలు పట్టుకొని మీరు తిరుగుతున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హ్యాంలో అయితే బినామీలు ఎవరు లేరండి. కాదు సార్, ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? అధికారం కోల్పోయాడు, పిచ్చి పట్టింది. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఏం అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రజలు నన్ను ఏదో టీవీలో కనపడాలని చెప్పి కనపడతారు తప్ప ప్రజలైతే వాళ్ళ మాటల్ని విని విశ్వసించే పరిస్థితుల్లో లేరండి.